ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రవీణ్ కుమార్ మళ్ళీ పర్యటన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు ఈ రేస్ అంశంలో ప్రవీణ్ కుమార్ స్పందిస్తున్నారు. ఒకసారి మనతో పాటు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఏం చెప్పబోతున్నాడు? కేటీఆర్ అంశంలో కూడా చాలా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. ఇదంతా కూడా ప్రభుత్వం కుట్రే, కావాలని చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఆర్ఎస్పీ ఉన్నాడు, ఒకసారి మాట్లాడు. సార్ ఎట్లా చూడొచ్చు సార్ ఏంటి పరిస్థితి? మళ్ళీ పర్యటన ముమ్మరం చేశారు, ఏ విధంగా చూడవచ్చు? ఎట్లుంది రెస్పాన్స్ ఎప్పుడు సిర్పూరులో చాలా అద్భుతంగా ఉంటుందండి. సిర్పూర్కి వస్తే మా ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకు. సో సిర్పూరు ప్రజలు నన్ను ఎప్పటి నుంచో ఆదరిస్తున్నారు, ఇప్పుడు ఇంకా బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళకు చాలామంది కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. సారు మా ప్రతినిధిగా ఉంటే చాలా బాగుంటుండే, మా జీవితాలు బాగుపడుతుండే, ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయినాము. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు ఏమి చేత కాకపోవడం, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమి చేయలేకపోవడం, అదేవిధంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలు అన్నీ కూడా మేము జారవిడ్చుకున్నామనే బాధలో మరి చాలా సిర్పూర్ ప్రజలు ఉన్నారు. మరి ఏదేమైనా ఇప్పుడు తప్పకుండా రాబోయే బీఆర్ఎస్ గవర్నమెంట్లో సిర్పూర్కు ఒక మహర్దశ ఉంది. సిర్పూరు రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా మారే ఒక చారిత్రాత్మకమైన అవకాశం సిర్పూర్ ప్రజలకు ఉంది అన్నది సిర్పూర్ ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో తప్పకుండా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత గొప్ప నియోజకవర్గంగా సిర్పూర్ను తప్పకుండా తీర్చిదిద్దామన్న నమ్మకం నాకు. ఎట్లుంది సార్ ఈ రేస్ అంశంలో చూస్తే? ఈరోజు స్క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఏం చెప్పబోతున్నారు, ఏంటి అసలు? ఇది నాకైతే పెద్ద అసలు కేసులాగా కాదండి. మొదటి నుంచి నేను ఇదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అది చెప్తా, రేపు కూడా అదే చెప్తా. సుప్రీంకోర్టు నుంచిలో ఏ నిర్ణయం వచ్చినా కూడా నేనైతే అదే చెప్తా. ఇందులో ప్రైమా ఫేసి ప్రాథమికంగా ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఐపీసీ 406, ఐపీసీ 420 ఇవన్నీ కూడా ఇందులో వర్తించవు. ఇందులో ప్రధాన నిందితుడు అని పేర్కొంటున్న కేటీఆర్ గారు, అదేవిధంగా A2గా పేర్కొన్న అరవింద్ కుమార్ గారు, తర్వాత ఒక చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు, వాళ్ళెవ్వరు కూడా ఇందులో నిందితులు కాదు. వాళ్ళు ఒక ప్రభుత్వ పాలసీ ప్రకారం తెలంగాణను ఎలక్ట్రిక్ వెహికల్స్కు క్యాపిటల్ సిటీగా ఇండియాలో చేయడం కోసం వాళ్ళు మొబిలిటీ వ్యాలీ అని ఒకటి సృష్టించాలనుకున్నారు. దానికి సంబంధించిన జియోస్ అవన్నీ కూడా కేటీఆర్ గారు రకరకాల ప్రెస్ కాన్ఫరెన్స్లో పలు దఫాలుగా చెప్పిండు. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ ఏ విధంగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షామీర్పేటలో జీనోమ్ వ్యాలీ పెట్టి అక్కడ రకరకాల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే ఒక పరిశ్రమలకు ఏ విధంగా అయితే పునాది వేసినరో, ఆ విధంగా కేటీఆర్ గారు రాబోయే ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్, మరి భూగోళం యొక్క ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి, దానివల్ల ప్రజల జీవితాలు నాశనం అయితే అందుకొరకే ఈ పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ పెంచాలి అన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా వాటిని తగ్గిస్తూ ఉన్నారు. పెట్రోల్, డీజిల్ వెహికల్స్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ను పెంచుతూ ఉన్నారు. అది ఇండియాలో ఎక్కడికన్నా ముందు, ప్రతి చోట కన్నా ముందు మన తెలంగాణలో రావాలనే వారు మొబిలిటీ వ్యాలీ అని ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చిండు. అయితే మొబిలిటీ వ్యాలీకి ఒక బజ్ క్రియేట్ చేయాలి. బజ్ క్రియేట్ చేయాలంటే మనం రేస్ అనేది పెట్టి, అది కూడా ఫార్ములా ఈ రేసింగ్, డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ రేసింగ్ కాదు, ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్తో రేస్ చేస్తే ఎట్లుంటుంది అనేది చేసి, దాని నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్, దానికి సంబంధించి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి కేటీఆర్ గారు అనుకున్నారు. అది ప్రభుత్వ పాలసీ. ఆ పాలసీలో భాగంగా వాళ్ళు ఒకసారి రేస్ కూడా క్రియేట్ చేసిండు. ఫిబ్రవరి 2023లో రేస్ కూడా ఒకటి హైదరాబాద్లో అయింది. తర్వాత రెండో రేస్ కావాల్సి ఉండే. ఆ రెండో రేస్కి సంబంధించి డబ్బులు ప్రభుత్వ పాలసీ ప్రకారమే అక్కడి నుంచి హెచ్ఎండిఏ వారి కంట్రోల్లో ఉంది. ఆయన క్యాబినెట్ మినిస్టరు, ఆయన ఆర్డర్ ఇచ్చిండు. అరవింద్ కుమార్ గారు ఫైల్ రన్ చేసిండ్రు, ఫైల్తో ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంజనీరు మనీని ఫార్ములా ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిండు. ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఈ కంపెనీ నా దగ్గరికి డబ్బులు రాలేదని అనలేదు, మా దగ్గర డబ్బులు వచ్చినాయి అంటున్నారు. వీళ్ళు అంటున్నారు మేము డబ్బులు వాళ్ళకే పంపించినాం అంటారు. రెండు, పంపించిన వ్యక్తి అక్నాలెడ్జ్ చేస్తున్నాడు, నేను పంపించినని చెప్పి, రిసీవ్ చేసుకున్న వ్యక్తి అక్నాలెడ్జ్ చేస్తున్నాడు, రైట్. రెండవది, వీళ్ళ పర్సనల్ అకౌంట్లోకి ఎక్కడ కూడా డబ్బులు రాలే. అర్థమైందా?
వీళ్ళ పర్సనల్ అకౌంట్లోకి కానీ వీళ్ళ బినామీ అకౌంట్లోకి కానీ ఎక్కడ రాలే. వీళ్ళు ఆ 55 కోట్లు ఒక పెట్టుబడిగా పెట్టినరు. 55 కోట్లు పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేది. అంటే వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేవి, వేలాది మందికి ఉద్యోగాలు దొరికేవి. మొబిలిటీ వ్యాలీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వల్ల తెలంగాణ ముందరికి వచ్చేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొండాపూర్లో హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ కట్టడి, తర్వాత ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కట్టడం వల్ల అరే హైదరాబాద్లో ఏదో జరుగుతుందని చెప్పి బెంగళూరు తర్వాత హైదరాబాద్ ఒక మహా సిలికాన్ వ్యాలీగా మారింది, రైట్. సో ఆ విధంగా ఒక కొత్త ప్రయోగం చేస్తే తప్ప ఇన్వెస్ట్మెంట్లు కొత్త రంగంలోకి రావు. ఆ ప్రయోగం చేసే క్రమంలో 55 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. 2,55,000 కోట్ల బడ్జెట్కు 55 కోట్లు నథింగ్ అండి. 55 కోట్లు రేవంత్ రెడ్డి పొద్దున్న లేచినప్పటి నుంచి 55 కోట్లు. ఆ 55 కోట్లు పెట్టి ఆ బజ్ క్రియేట్ చేసినందువల్ల చాలా ఎలక్ట్రిక్ బ్యాటరీ కంపెనీలు, అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు ఇలా తెలంగాణలో వచ్చేవి. రేపు తెలంగాణ నుండి తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు దేశమే కాదు, ఆఫ్రికా కానీ ప్రపంచమంతా అమ్మబడేవి. ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాలు మన స్థానిక కంపెనీల కన్నా మన బయట నుంచి రకరకాల కంపెనీలు ఇలా మన ముందరికి వస్తూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తయారు ఇప్పుడు, లేకపోతే పూణేనో లేకపోతే చెన్నైలో తీసుకుపోయేవాళ్ళు. అర్థమవుతుందా? సో ఆ విధంగా ఒక గొప్ప కాన్సెప్ట్తో చేసిన 55 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇది. రేవంత్ రెడ్డి ఎవరిని అడిగి అలా అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చిండు? ఆయన 55 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మీద అది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఇప్పుడు జరిగిన నష్టం ఏందో నేను చెప్తాను. తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయలు ఆగిపోయినాయి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోయినాయి. వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అలా తెలంగాణకు లేదు. ఆ మొబిలిటీ వ్యాలీ అనేదే ఖతం అయిపోయింది. అంటే తెలంగాణ ఒక చారిత్రాత్మకమైన అవకాశాన్ని కోల్పోయింది. దానివల్ల తెలంగాణకు నష్టం. అంటే 55 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడితే 55,000 బిలియన్ డాలర్స్ వచ్చేవేమో, అది ఈరోజు తెలంగాణ కోల్పోయింది. అందుకొరకు దీంట్లో ప్రధాన నిందితుడు ఎవరైనా ఉంటే ఆయన రేవంత్ రెడ్డే. ఎట్లా సార్, ప్రధానంగా అధికారులు, ఏసీబీ అధికారులు నేరుగా కేటీఆర్కు నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితి. ఇదంతా లీగల్ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ నుంచి ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయింది, గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఒప్పుకుంటుంది, ఈ కంపెనీ కూడా ఒప్పుకున్నది. అయినప్పటికీ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వవలసి వస్తుంది? ఎందుకు అధికారులను ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఈయన ముఖ్యమంత్రి ప్రభావితం చేస్తున్నాడు. నిజానికి ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే, నిజంగా ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, న్యాయ వ్యవస్థ దీన్ని గుర్తించలేదు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇందులో సైన్ చేసిన వ్యక్తి నా ఆర్డర్స్ ప్రకారమే కింది ఆఫీసర్లు సైన్ చేసి ఫార్ములా ఈకి పంపించిన అంటున్నారు. ఫార్ములా ఈ వాడు అంటున్నాడు, డబ్బులు నాకు ముట్టినాయి అంటున్నాడు, రైట్. ఇదంతా కూడా ప్రభుత్వ పాలసీ ప్రకారం జరిగింది. ఆ జీవోలన్నీ కూడా కేటీఆర్ గారు చూపించారు. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా సెక్రటరియేట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, లేకపోతే హెచ్ఎండిఏలో ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైట్. సో మీరు తలుసుకుంటే ఆ ఫైల్స్ అన్నీ కూడా శోధించి ఆ మనీ ట్రేల్ చూడొచ్చు. బ్యాంకు ఓపెన్గా నేనే ట్రాన్స్ఫర్ చేసినా చెప్తాను. నాకు ఆర్డర్ ఇచ్చింది జిఎల్ఎన్ రెడ్డి అంటున్నాడు, జిఎల్ రెడ్డికి ఆర్డర్ ఇచ్చింది అరవింద్ కుమార్కు ఏం చెప్తున్నాడు? కేటీఆరే ఆర్డర్ ఇస్తే నేను చేసిన అంటున్నాడు. కేటీఆర్ కూడా నేనే ఆర్డర్ ఇచ్చిన అంటున్నాడు. ఇది రాష్ట్రానికి పెట్టుబడి అంటున్నాడు. ఈ పెట్టుబడి పెడితే నాకు రేపు వేల కోట్లు మా రాష్ట్రానికి వస్తాయన్న నమ్మకంతో మేము పెట్టినాం అంటుండే. అగ్రిమెంట్ ప్రకారం పెట్టినా. నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టి సెండ్ $25,000 సెండ్ 55 crores అని చెప్పలే కదా. ఆయన ఫైల్ రన్ చేసిండు, ఈయన ఫైల్లో సైన్ చేసిండు, కరెక్ట్. ఈయన ఫైల్ చేసిన తర్వాత ఆయన ఇంజనీర్కి చెప్పిండు పని ట్రాన్స్ఫర్ చేపియో కానీ. ఆయన బ్యాంకుకు పోయిండు, బ్యాంకుకు ఆర్డర్ ఇచ్చిండు, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసింది. అది ఆర్బీఐ రూల్స్ ప్రకారం కరెక్ట్గా లేదని చెప్పి ఆర్బీఐ వాళ్ళు ఫైన్ వేసిండు. ఇవన్నీ నార్మల్. గవర్నమెంట్లో ఉండే కార్పొరేషన్స్ కూడా జిఎస్టీ వాళ్ళు ఫైన్ వేస్తారు. ఆర్బీఐ అట్లనే ఫైన్ వేసింది. ఇందులో కొత్తదనం ఏమున్నది? ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ తర్వాత ఆయన రాటిఫై చేసుకుంటే క్యాబినెట్ మినిస్టర్ ఇష్టం అండి. ఎప్పుడు కేటీఆర్ నిందితుడు అవుతాడంటే, ఆ డబ్బు ఫార్ములా ఈ కంపెనీకి పోకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు, ఆ డబ్బు ఫార్ములా ఈ కంపెనీ నుండి ఉల్టా మళ్ళీ ఈయన బెనామీ అకౌంట్లకు వచ్చినప్పుడు, ఆ అకౌంట్లతో ఈయన పెద్ద పెద్ద బంగళాలు కట్టుకోవడము లేకపోతే పార్టీలు చేసుకొని ఈయన పర్సనల్గా ఆ లాభపడ్డప్పుడు అది నేరం. సెక్షన్ 13 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం.
మరి సెక్షన్ 13 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం దాని డెఫినేషన్ చదివితే అర్థమవుతుంది. అందులో ఏమీ నేరం కాదు. నిజానికి ఆ దానకిషోర్ అనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఎక్కడ కూడా ఆ డబ్బులు ఈయన జోబులోకి వచ్చినాయి చెప్పలేకపోయింది ఆ దానకిషోర్. మరి కేసు ఎక్కడున్నది? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు కాదు. తర్వాత బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నాడు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎప్పుడు? ప్రజల సొమ్మును జాగ్రత్తగా కాపాడాల్సిన మంత్రి ఇలా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అంటున్నారు. అసలు ప్రజల సొమ్ముతోని అదే ప్రజలకు ఉద్యోగాలు తీసుకురావాలని, అదే ప్రజలకు పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకురావాలని చెప్పేసి, అదే తెలంగాణకు పెద్ద ఎత్తున ఆస్తులు తీసుకురావాలని చెప్పి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అది. నువ్వు చూసే ఆ 55 కోట్లను చూసే విధానంలో తేడా ఉంది. రేవంత్ రెడ్డి అంటున్నాడు దానివల్ల నష్టం జరిగింది రాష్ట్ర ఖజానాకు అంటున్నాడు. కేటీఆర్ అంటున్నారు అది నేను పెట్టుబడిగా పెట్టిన అంటున్నారు. రెండు కూడా ఏమంటారు, ఇదన్నిటి కూడా జీవోలు ఉన్నాయి. ఈ జీవోలు నువ్వు ఏసీబీకి పంపించు, ఏసీ బోర్డు చూసుకుంటాడు. ఇలా ఆయన పిలవాల్సిన అవసరం ఉన్నది, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ అవసరం. ఆయన చెప్పాలనుకున్నదంతా కూడా హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్కి పెట్టిన సబ్మిషన్స్లో అంతా చెప్పేసిండు. ఇక నువ్వు కొత్తగా ఏసీబీలు కనిపెట్టేదే ఉన్నది అందులో. ఇప్పుడు తీసుకున్నోడు చెప్తున్నాడు నాకు వచ్చిన డబ్బులు, ఇచ్చిన వాళ్ళు నేనే ఆర్డర్ ఇచ్చినా అని చెప్తున్నాడు. నేను మంత్రి హోదాలో ఇచ్చినా అంటున్నాడు. రాష్ట్రానికి పెట్టుబడి పెట్టినా అని అంటున్నాడు. నువ్వేమో రాష్ట్రానికి నష్టం జరిగింది అంటున్నావు. చూసే విధానంలో తేడా ఉంది. రాష్ట్రాన్ని ఎవడైనా గొప్పగా చేయాలనుకుంటాడండి. ఏ వ్యక్తి అయినా అధికారం వస్తే నాకు ఈ రాష్ట్రాన్ని అందరికన్నా గొప్పగా చేయాలనుకుంటాడు. గొప్పగా చేసే క్రమంలో రకరకాల ఇన్వెస్ట్మెంట్లు పెడతాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు అమృత్ అనే కంపెనీతోని ఏమంటారు స్వచ్ఛ బయో అనే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోలేదా? ఆయన స్వచ్ఛ బయో అనే కంపెనీతో అగ్రిమెంట్, అన్ని ఫారిన్ కంపెనీలతో అగ్రిమెంట్. ఆయన అమెరికా పోతున్నాడుగా ప్రజల సొమ్ముతోనే. రేపు దావోస్ పోతున్నాడు, ఆయన ప్రజల సొమ్ముతోనే పోతున్నాడు దావోస్కు పోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకోవడా? ఈయన అదానీ దగ్గర 100 కోట్లు తీసుకోలేదా? అదానీ కంపెనీకి రామన్నపేటలో ఏమంటారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తలేడా? అదానీ 100 కోట్ల చెక్ తీసుకుంటే నువ్వు తీసుకోలేదా? మళ్ళీ మేము అడగంగానే అమ్మో వద్దని చెప్పి 100 కోట్లు అదానికి వాపస్ ఇస్తావా? అంటే నేను చెప్తున్నా, అది ఏ క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని 100 కోట్లు ఆయన దగ్గర నుంచి తీసుకున్నావు, అదాని దగ్గర నుంచి? నా ప్రశ్న ఏంటంటే, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా కేటీఆర్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా పంపించి అంటున్నారు. ఏ క్యాబినెట్ అప్రూవల్తోని నువ్వు ఒక ఒక అమెరికన్ కోర్టు విచారిస్తున్న అదాని, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన అదాని ఆయన దగ్గర నుంచి నువ్వు 100 కోట్లు తీసుకున్నావు. ఏ క్యాబినెట్ అప్రూవల్తో తీసుకున్నావు? అప్పుడు ప్రొసీజర్ వైలేట్ చేయలేదా? అది తప్పు కాదు, నేరం కాదా? మరి కేటీఆర్ది తప్పు అయినప్పుడు ఇది కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13 ప్రకారం ఇంకో యాక్ట్ ప్రకారం నేరం అవుతుంది. అంటే అదానికి ఒక న్యాయం, నీకొక న్యాయం. సో నేనేమంటున్నానంటే, ఇందులో సార్ న్యాయ వ్యవస్థ అన్ఫార్చునేట్లీ ఆ పిటిషన్ను, ఆ న్యాయ వ్యవస్థ కూడా నేను మొత్తం ఇవాళ జడ్జ్మెంట్ మీతో మాట్లాడిన తర్వాత నేను మొత్తం జడ్జ్మెంట్ చదివిన. పారా నెంబర్ 36, పారా నెంబర్ 37, పారా నెంబర్ 38లో చాలా క్లియర్గా జడ్జి చెప్పిండు. ఇప్పుడు డబ్బులు కేటీఆరే తీసుకున్నాడని నేను అంటలేను. అంటే న్యాయ వ్యవస్థ చెప్పింది కేటీఆరే తీసుకున్నాడని మేము అంటలేము. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసారు. ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఇప్పుడు నేను ఇది వీలు కాదు, నేను క్వాష్ చేయడం వీలు కాదు, పోలీసు వాళ్ళు ఏమో అనుకుంటా అంటున్నారు కదా, కొంచెం టైం ఇద్దాము అని అన్నాడు. అంతే తప్ప కేటీఆర్ నిందితుడు, ఆయన జోబులోకి వచ్చినాయి, లేకపోతే ఆయన దీంతో తాగి తందనాలు ఆడిండని కోర్టు ఎక్కడ కూడా చెప్పలేదు. అదే అడగబోతున్నా సార్. అంటే జ్యుడిషియరీని ఎప్పుడు కూడా గౌరవిస్తామంటున్న బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ని తీసుకొని రేపు మళ్ళీ ఈరోజు ఏసీబీ కేటీఆర్ను పిలిచినట్టు అంటున్నారు. 9వ తారీఖు విచారణకు రావాలంటున్నారు. కానీ ఈసారి సింగిల్గా రావాలి, అడ్వకేట్ని తీసుకురావద్దు అని మళ్ళీ చెబుతున్న పరిస్థితి. ఎందుకు అడ్వకేట్ పదే ఈ అడ్వకేట్ అంశం వస్తుంది? అసలు విషయం ఏంటి? ఎందుకోసం? అది మన చట్టంలో చాలా జడ్జిమెంట్లో కూడా విచారణ చేసేటప్పుడు, ఒక వ్యక్తిని విచారణ చేసేటప్పుడు మాకు అడ్వకేట్లు పెట్టుకోవచ్చని చాలా చోట్ల ఉందండి. నేనేమో తప్పు చేస్తున్నానా? ప్రాబ్లం ఏంటంటే, ఇందులో ప్రతీది కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఇందులో అదే అడగబోతున్నాం. ప్రధానంగా మీరు గతంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు, అడిషనల్ డీజీ స్థాయిలో పనిచేశారు. క్లియర్గా ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ప్రాథమిక దర్యాప్తు కోసం పిలిచే అవకాశం ఉంటుంది. పిలిచిన తర్వాత దీనికి సంబంధించిన అంశంలో ఎందుకు అంటే ఈరోజు చెప్పే విధానం ప్రకారం కొన్ని వదంతులు లేస్తున్నాయి. సాటర్డే రోజు పిలుస్తున్నారు, సాటర్డే రోజు అరెస్ట్ చేయబోతున్నారు, సాటర్డే సండే సెలవు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ను జైలులో పెట్టే అవకాశం ఉందని వదంతులు జరుగుతున్నాం. కేటీఆర్ దమ్ముంటే రమ్మంటున్నారు. ఎట్లా చూడొచ్చు? మీరు ఒక అధికారిగా వాస్తవాలు తెలుసు కాబట్టి గతంలో ఇదంతా రాజకీయ కక్షలతో చేస్తున్నది. కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, మేము ఏ అరెస్టులకు భయపడితే తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు.
అరెస్టులకు భయపడకుండా, కేసులకు భయపడకుండా, చావుకు భయపడకుండా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఉద్యమించినందుకే ఈరోజు తెలంగాణ అనే కళ సాకారమైంది. ఈ చిన్న కేసులో, ఈ కేసు ఈ తుఫైల్ కేసులో మేము భయపడతామని అనుకోవడం అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం. అబ్సల్యూట్లీ కేటీఆర్ గారు ఎవ్వరు కూడా భయపడడం లేదు. మేము ఒక్కటే చెప్తున్నాం, మీరు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారో అవి తెలుసుకునే హక్కు నాకుంది, నా అడ్వకేట్కు ఉంది. అది లీగల్గా నాకు సంక్రమించిన హక్కు. రెండవది, నేను ఎక్కడో పారిపోతున్న వ్యక్తిని కాదు. నేను చెప్పాలనుకున్నదంతా ఓపెన్ చెప్పినా నా ఫైల్స్ అన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి. అర్థమైందా? నా ఫైల్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. మనీ ట్రయల్ చాలా క్లియర్గా పేపర్లో ఉన్నది. నువ్వే చెప్తున్నావు నా జోబులోకి రాలేదని. ఇంక నువ్వు నా దగ్గర నుంచి కొత్తగా కనుక్కునేది ఏమున్నది? అర్థమైందా? నువ్వు నీ కంప్లైంట్లోనే నువ్వు చెప్తున్నావు నా జేబులోకి పైసలు రాలేదని. కరెక్ట్? సో అట్లాంటప్పుడు నువ్వు నా దగ్గర నుంచి కొత్తగా కనుక్కునే ఉన్నది. నేను ఎట్లా నిందితున్నా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను ఎట్లా నిందితున్నా అవుతా అనేది పాయింట్. నా జేబులోకి రాలేదు, నేను తీసుకున్న ఒక డెసిషను, నా వల్ల రాష్ట్రానికి నష్టం అవుతుంది నువ్వు అంటున్నావు. నేను అంటున్నా రాష్ట్రానికి నీ వల్ల నష్టమైంది, నువ్వు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే మొబిలిటీ వాల్యూ వచ్చేది వేల కోట్ల రూపాయల, వేల కోట్ల డాలర్ల ఈ ఇన్వెస్ట్మెంట్లు ఈ రాష్ట్రానికి వచ్చేవి, లక్షలాది మందికి ఉద్యోగం దొరికేదని నేను అంటున్నా. నువ్వు అంటున్నావు అది పెట్టుబడి అంటున్నావు. నువ్వు డిసైడ్ చేసుకో. ఇది చూసే విధానంలో తేడా ఉన్నది అంతే. నా నుంచి ఎక్స్ట్రా నువ్వు ఏసీబీ ఆఫీస్కి పిలిపించినా, సిబిఐ ఆఫీస్కి పిలిపించినా, ఈడీ ఆఫీస్కి పిలిపించినా నా నుంచి వచ్చే సమాధానం ఇదే. నేను ఓపెన్గా చెప్తున్నాను, దాచుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే డబ్బు నా దగ్గర లేదు. నువ్వు నన్ను పిలిపించి ఆ డబ్బులు ఎక్కడ పెట్టినావు చెప్పు, లేకపోతే ఆ డబ్బులు ఎట్లా ఖర్చు చేసినావు చెప్పు, బినామీలు ఎవరని చెప్తే నువ్వే అంటున్నావు నా దగ్గర నేను బినామీలు లేవని నువ్వే అంటున్నావు. నువ్వు ఎవరికి ఇచ్చినా ఆయనకు అందిందని నువ్వే అంటున్నావు. నీకు కూడా తెలుసా డబ్బు ఎక్కడుందో? మరి నన్ను అడిగేది ఎందుకు కొత్తగా? నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది, సైబర్ కేసులు నేరస్తుల మీద పెట్టకుండా బీఆర్ఎస్ కార్యకర్తల మీద పెడుతున్నారని ప్రవీణ్ కుమార్ చెబుతున్న పరిస్థితి. ఎందుకు ఈ మాట మీ స్థాయి వాళ్ళు కూడా చెప్పవచ్చు? 100% దీంట్లో డౌట్ ఏమున్నది? తెలంగాణలో హైదరాబాద్లో ఉండే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను పూర్తిగా బీఆర్ఎస్ నాయకుల గొంతులు మోపించడానికే బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా బడేబాయి చోటేబాయి లాగా మారి ఇలా వేధిస్తున్నారు. మీరు చూడండి, ఇలా ఏసీబీ కేసు రిజిస్టర్ చేయగానే వెంటనే ఈడీ వాళ్ళు వచ్చి ఇంకో కేసు మేము రిజిస్టర్ చేస్తున్నాం అంటున్నారు. అగ్రీడ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఇదే ఈడీ 48 గంటలు సోదాలు చేసి మనీ కౌంట్ చేసే మెషిన్లు కూడా తీసుకుపోయింది. కరెక్ట్? మరి పొంగులేటి శ్రీనివాస్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఈసీఆర్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఆయన మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఈడీ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? సో ఈరోజు సైబర్ క్రైమ్ స్టేషన్ను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అధికారులకు అందరికీ మీ ద్వారా ఒకటి చెప్తున్నా, దయచేసి చట్టాన్ని గౌరవించండి, చట్ట ప్రకారమే డ్యూటీలు చేయండి. ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. మీరు విధేయులుగా ఉంటే చట్టానికి విధేయులుగా ఉండాలి, రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి. ఒక రేవంత్ రెడ్డికో లేకపోతే ఇంకొకరికో విధేయులుగా ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని మాత్రం నేను చెప్తాను. ఎట్లా చూడొచ్చు సార్? అంటే మీరు నేరుగా కొంతమంది అధికారులతో ఇప్పటికే మాట్లాడినారు. ఈ కేటీఆర్ అరెస్ట్ అంశంలో ఏదన్నా మీకేమన్నా అధికారులు చెప్పే ప్రయత్నం ఏమైనా జరిగిందా? మీకు చాలామంది బ్యాచ్మెంట్స్ ఉన్నారు. నేను అట్లా ఎవరితో మాట్లాడానండి. ఎందుకంటే నేను వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయని నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక తాత్విక పునాదుల మీద లాస్ట్కు ప్రవీణ్ కుమార్ చెప్పండి, అడగండి. లాస్ట్కు ప్రవీణ్ కుమార్ మీద కూడా గురుకుల మరణాలకు కారణం ప్రవీణ్ కుమారే అనే ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ప్రవీణ్ కుమార్నే లాస్ట్కు ప్రవీణ్ కుమార్ ఫోటోలు గురుకులాలో పెట్టుకునే ఆ రోజుల్లో ఎందుకు ఇటువంటి ప్రచారాలు చేసే ప్రయత్నం జరుగుతుంది? ఏంది అసలు విషయం? అదే నేను రేవంత్ రెడ్డిని కూడా అదే అడిగిన. ఇప్పుడు నేనే విషాహారం పెట్టిస్తున్నాను, నువ్వు అనకుండా మీ మినిస్టర్లతో అనిపిస్తున్నావు. కొండా సురేఖ, తర్వాత వాకిటి శ్రీహరి, తర్వాత మందుల సామ్యేలు, దాని తర్వాత ఇంకా కొంతమందికి స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిన తర్వాత ఇంకొక ఆమె సంధ్యారాణి, ఇంకొక ఆమె కల్వ సుజాత, వీళ్ళందరినీ రోజు గాంధీ భవన్లో కూర్చోబెట్టి వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తాను ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని, దమ్ముంటే నువ్వు బయటికి రా, వచ్చి నేను ఎక్కడ విషయం కొనుక్కున్నా, ఎక్కడ మంట పెట్టినా, ఎక్కడ పొయ్యి రాజేసినా, ఎక్కడ నేను ఏమంటారు పాత్రల్లో వంట వండినా, ఎక్కడ వడ్డించినా అవన్నీ కూడా ప్రజలకు చెప్పు, లేకపోతే నా మీద పోలీస్ కేసు పెట్టి నన్ను కూడా జైలుకి పంపి అని నేను ఓపెన్గా చెప్తున్నా. మరి ఎందుకు నా మీద కేసు పెడతలేవు నువ్వు? నేను విషాహారం నేనే చేపించిన, ఆ పిల్లలను నేనే చంపిన, ఇప్పుడు 54 మంది పిల్లలను నేనే చంపిన అంటున్నావు. దాన్ని మరి నా మీద కేసు పెట్టు కదా, నువ్వు నీ దగ్గర ఆధారాలు ఉంటే. పోలీసులకి పోయి నేను ఇట్లా వీళ్ళని చంపిన అని చెప్పి. కేటీఆర్ గారి మీద కూడా కేసు ఇలాంటిదే.
పక్కా ఆధారాలు ఉన్నాయన్న మంత్రులు మళ్ళీ మాట్లాడతలేదు. దీని మీద ప్రవీణ్ కుమార్ ఏం చెప్పబోతున్నారు? ప్రవీణ్ కుమార్ చెప్తారు, దద్దమ్మలు ఇలా మంత్రులుగా మారిండ్రు అని చెప్తున్నారు. వాళ్ళకు వేరే మార్గం లేదు. వాళ్ళు ఊర్లలో పోతే జనాలు తన్నట్టున్నారు. మాకు రుణమాఫీ సరిగా చేయకపోతేవి, మాకు ఈ విద్యార్థులకు 5 లక్షలు ఇస్తాను అవధి ఇవ్వకపోతేవి, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను అవధి ఇవ్వకపోతే, తులం బంగారం ఇవ్వకపోతేవి, ఏ రైతు భరోసా లేదు, ఏమీ లేదు. మొన్న ఏమంటారు కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 పర్ ఎకర్ అంటే ఇలా నువ్వు 6,000 పర్ ఎకర్, నేను 7,500 ఎప్పుడు చెప్పినని చెప్పి బుకాయిస్తున్నావు. ఇవన్నీ కూడా జనాలు చీపురు కట్టలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఆ జనాల దృష్టి మరలించడం కోసం ఇవాళ మా అందరి మీద ఇట్లా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారి మీద కేసులు పెడతా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మేము ఎక్కడ మా గొంతు కోసినా కూడా మా శవాలు కూడా ఇదే ప్రభుత్వాన్ని దోపిడీనే ప్రశ్నిస్తే తప్ప ఇంకోటి కాదు. చివరిగా గురుకులాల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి అసలు? గురుకులాలు చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. 54 మంది బిడ్డలు చనిపోయినారు. ప్రతి ఒక్క బిడ్డ ఒక ప్రవీణ్ కుమార్ అయ్యేటోడు. ప్రతి ఒక్క బిడ్డ ఒక కేసీఆర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డ ఒక సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉండేది. ప్రతి ఒక్క బిడ్డ ఒక ఇందిరాగాంధో లేకపోతే ఇంకొకరు అయ్యే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఆ బిడ్డలు ఇవాళ చనిపోయినారు. అది ప్రభుత్వం చేసిన హత్యలే నేనంట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళ ప్రాణాలు పోకుండా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పెట్టి కంట్రోల్ రూమ్స్ పెట్టి వీళ్ళు హాలిడేస్లో ఇంటికి పోయినా కూడా వాళ్లకు మందులు ఇంటికి పంపించి మందులు వేసిండు కేసీఆర్ గారు. అంటే అంత గొప్పగా చూసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దనే ఈ ఆనవాళ్ళ నిర్మూలన కార్యక్రమం కింద గురుకులాలను నాశనం చేస్తున్నారు, మిషన్ భగీరథను నాశనం చేస్తున్నారు. అట్లా రకరకాల స్కీమ్స్ నాశనం చేస్తూ ఉన్నారు. సో ఈ తెలంగాణ సమాజం అంతా గుర్తించింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపాలన్నా, గద్దె దింపాలన్నా ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతవరకు ఓపికతోనే ఉండాలి, అంతవరకు పోరాటం చేస్తూనే ఉండాలి. తప్పదు. మరి ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. సో చాలామంది అంటున్నారు ఇంకా ఏమైనా ముందర వచ్చే షార్ట్ కట్ ఏమన్నా ఉంటే తొందరగా చెప్పండి, తొందరనే ఓడగొడతామనే కాడికి కూడా వచ్చింది. ఆర్టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? తెలంగాణ ప్రభుత్వం ప్రతిరోజు కూడా దృష్టి మరల్చే ప్రయత్నమే చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తన దోపిడిని నిరంతరాయంగా సాగించడం కోసం వాళ్ళ హామీలను మరి వాళ్ళు నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడం కోసం రకరకాల అక్రమ కేసులు పెడతా ఉన్నది. మీడియా ద్వారా దాడి చేయిస్తూ ఉన్నది, సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తూ ఉన్నది. పోలీసు కేసులు, ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ను అడ్డంగా పెట్టుకొని పోలీసు కేసులు కూడా మరి అక్రమంగా పెట్టిస్తూ బెయిల్ వచ్చే కేసుల్లో కూడా బెయిల్ రాకుండా జైలుకు పంపించిన ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ముందర ఉండే ఏకైక మార్గం పోరాటం. ఈ పోరాటం చేస్తూనే ఉండాలి. పోరాటాల ద్వారానే తెలంగాణ వచ్చింది. పోరాటం ద్వారానే మళ్ళీ తెలంగాణ ఈ కాంగ్రెస్ దుష్టపాలన నుండి విముక్తమవుతుందని చెప్పేసి నేను అంటున్నా. అందుకు అంతవరకు పోరాడుతూనే ఉందాం. మన నాయకులను కాపాడుకుందాం, మన తెలంగాణ గడ్డను కాపాడుకుందాం, తెలంగాణ సంపదను కాపాడుకుందాం, తెలంగాణ నుండి కాంగ్రెస్ను తరిమేద్దాం. ఇది పరిస్థితి. పోరాటం ద్వారానే తెలంగాణ వచ్చింది, పోరాడుతూనే ఉండాలి, పోరాటాల ద్వారానే తెలంగాణను కాపాడగలుగుతామని చెబుతున్న పరిస్థితి. ఇప్పుడున్న సైబర్ క్రైమ్ స్టేషన్ని బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడానికే వాడుతున్నారు. అంతకు మించి వేరేదేది లేదు. కేటీఆర్పై పెట్టిన కేసు ఉట్టి ఫాల్స్ కేసు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనీ లాండరింగ్ కింద రాదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇచ్చిన ప్రభుత్వం కరెక్టే ఉంది, తీసుకున్న ఈ రేస్ కంపెనీ కూడా తీసుకున్నామని యాక్సెప్ట్ చేస్తుంది. ఎట్లా క్రైమ్ అవుతుందని నేరుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ తనకు పుట్టినిల్లని, ప్రజలందరి కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడు ఉంటాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సాయితో రవినాయక్, కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.